శుభోదయం. ఈరోజు మనము 9వ తరగతి సాంఘిక శాస్త్రము భూమి మనం అనేటువంటి పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. మనకిక్కడ విశ్వంలో ఆ నల్లగా ఉన్నంత భాగం అంతా కూడా విశ్వము. అందులో భూమి అనేటువంటిది ఒక చిన్న బిందువు లాంటిది మనం గమనించాలి. మానవుడు భూవనరులను యథేచ్ఛగా దోచుకోవడం వలన అడవులు, నదులు, కొండలు నాశనమయ్యాయి. ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. నేల, గాలి, నీరు విషపూరితంగా మారిపోతున్నాయి. మన విశ్వం, సూర్యుడు, భూమి ఈ మూడిటి గురించి మనం ఆలోచించినప్పుడు భూమికి మనకు మధ్య గల పరస్పర సంబంధం గురించి మనమందరం కూడా ఒక కొత్త అవగాహన ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు మన ముందు ఉంది. మన పూర్వీకులు మొదట్లో భూమి స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. ఒక ప్రశ్న: మొదట్లో శాస్త్రవేత్తలు భూమిని గురించి ఏమని భావించారు? పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుందని అభిప్రాయంతో ప్రస్తుతం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనినే వారు బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. ఇక్కడ మనం చిత్రంలో ఒక విస్ఫోటనం ఎలా జరిగిందో, పెద్ద విస్ఫోటనం ఎలా జరిగిందో అనేటువంటి దాన్ని గమనించవచ్చు. మన పూర్వీకులు భావించినట్టుగా భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు. వాస్తవానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు కూడా తిరుగుతున్నాడని తర్వాత కాలంలో అనేక పరిశోధనలు తర్వాత అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనము చిత్రంలో చూడవచ్చు, సూర్యుని చుట్టూ భూమి కాదు, సౌర కుటుంబంలోని అనేక గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా గమనించవచ్చు. అంతేకాకుండా సూర్యుడు కూడా తిరుగుతున్నట్టుగా ఈ చిత్రంలో మనము గమనించవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భూమి ఒక గ్రహం. ఈ భూమికి 2 రకాలైనటువంటి చలనాలు ఉన్నాయి: భూభ్రమణము, భూ పరిభ్రమణము అనేటువంటి విషయాలు మనకు కిందటి తరగతిలో తెలుసుకున్నాం. ఈ భూ పరిభ్రమణం వల్ల కాలాలు ఏర్పడుతున్నాయి. ఈ భూమి పరిణామం, ఈ పరిణామ క్రమంలో భూమి వాతావరణంలో మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువు ఏర్పడడానికి చాలా సంవత్సరాలు, చాలా కాలం పట్టింది. భూమి అంతర్గత నిర్మాణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించినారు శాస్త్రవేత్తలు. ఈ చిత్రాన్ని మనం బాగా గమనించాలి.
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భూమిని 3 పొరలుగా విభజించడం జరిగింది. మొదటి పొరను భూపటలం అని అంటారు. మొదటి పొరను భూపటలం అన్నారు. మనం క్రితం చిత్రంలో గమనించినట్టుగా మొదటి పొరలుగా ఉన్నటువంటిది భూపటలము. ఇది 30 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు భూమి పైభాగం నుండి లోతుకి 30 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పటలాన్ని భూపటలము అంటారు. ఈ పటలంలో వివిధ రకాలైనటువంటి రాళ్ళు, మట్టి అనేటువంటిది మనము గమనిస్తాం. ఇక్కడ రెండవ ప్రశ్న, మనం నివసిస్తున్నటువంటి భూమి పొర ఏది? సో ఈ చిత్రంలో మనము భూమి పొర వాతావరణం ఎక్కడ ఉంది, తర్వాత భూమి పొర, భూపటలము, తర్వాత మిగతావి పొరలు ఏ విధంగా ఉన్నాయటువంటిది మనము గమనించవచ్చు. భూపటలంలో రెండవ పొర భూప్రావారం. ప్రావారం అనేటువంటి దాని గురించి రెండవ పొరనే భూప్రావారం అంటారు. ఇది 100 నుండి 2900 కిలోమీటర్ల వరకు లోతుకున్నటువంటి భాగాన్ని భూప్రావారం అంటారు. ఈ భూప్రావారంలో సిలికేట్లు అనేటువంటి రసాయనాలు మనకు లభిస్తాయి. ఇక్కడ చిత్రంలో మనం గమనించవచ్చు, మొదటి భూపటలము, భూప్రావారము అనేటువంటి రెండిటి గురించి మనము గమనించవచ్చు. మూడవ పొర అయినటువంటి భూ కేంద్ర మండలము, ఇది 2000 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి దాన్ని భూమండల కేంద్రం అంటారు. ఈ భూమండల కేంద్రంలో ఇనుము, నికెల్ వంటి భారఘన పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ భూ కేంద్ర మండలాన్ని తిరిగి 2 మండలాలుగా విభజించడం జరిగింది. లోపలి కేంద్ర భాగము, బయటి కేంద్ర భాగం అనేది. లోపలి కేంద్ర భాగము 2900 కిలోమీటర్ల నుండి 5100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పొరలో, ఈ భాగంలో ఇనుము, నికెల్ వంటివి ద్రవ రూపంలో మనకు లభిస్తాయి. అంతేకాకుండా రెండవదైన బయటి కేంద్ర భాగము 5100 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పొరను మనము బయటి కేంద్ర భాగము అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ఇనుము లోహ మిశ్రమాలు మరియు బంగారం కూడా ఇక్కడ నుండి లభిస్తాయి. ఇక్కడ మనకు మూడవ ప్రశ్న, ఇనుము, నికెల్ వంటి భారఘన పదార్థాలు ఉండే పొర ఏది? ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి భూశాస్త్రవేత్త ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి భూశాస్త్రవేత్త ఈ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఈ ఫాంజియా అంటే మొత్తము భూమి అనే మహాఖండము లారెన్సియా, గోండ్వానా భూమిగా విడిపోయిందని అతడు ఈ యొక్క ఖండచలన సిద్ధాంతంలో భూమి 2 భాగాలుగా విడిపోయిందని, అది లారెన్సియా, గోండ్వానా భూమిగా విడిపోయిందని ఆయన ప్రతిపాదించాడు. ఇక్కడ మనం చిత్రంలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ గారిని గమనించవచ్చు. తర్వాత 4వ ప్రశ్న, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భూశాస్త్రవేత్త ఎవరు? లారెన్సియా అనేటువంటి భూభాగము
ఉత్తరంగా యురేషియా మొత్తాన్ని లరెన్సియా అని అనడం జరుగుతుంది. గోండ్వానా భూమి ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటిక్ భూభాగం అంతా కూడా ఈ గోండ్వానా భూమిలోనికి సంబంధించినదిగా మనకి ఇక్కడ భూమి ఏ విధంగా చలనం జరిగి చివరిగా ఏర్పడింది అనేటువంటి దాని గురించి ఇది చిత్రంలో మనము గమనించవచ్చు. ఫాంజియా అనేటువంటి పదం అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? ఫాంజియా అనేటువంటి పదము గ్రీకు పదం నుండి స్వీకరించబడింది. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మనము భూమి గ్రిడ్ వ్యవస్థ అనేటువంటి దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం. గ్లోబును భూమికి నమూనాగా మనం అందరూ కూడా భావిస్తాం. గ్లోబు మీద ఉన్న నిలువు గీతలను రేఖాంశాలని, అడ్డగీతలను అక్షాంశాలని అంటారు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు, ఈ గీతల వల్ల ఏర్పడినటువంటి గళ్ళలను గ్రిడ్లు అంటారు. మనం ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు. ఇక్కడ అడ్డగీతలు, నిలువు గీతలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక గళ్ళలాగా ఏర్పడింది. వీటిని మనము గ్రిడ్లు అంటాము. గ్రిడ్ అనగానేమి? 6వ ప్రశ్న. సో మొత్తం గ్లోబును లేదా భూగోళాన్ని మనము 2 అర్ధ భాగాలుగా చేసినప్పుడు పై భాగాన్ని ఉత్తరార్ధగోళమని, కింది భాగాన్ని దక్షిణార్ధగోళమని, అదేవిధంగా నిలువుగా భూమిని 2 భాగాలుగా చేసినప్పుడు అది పశ్చిమార్ధగోళమని, తూర్పు అర్ధగోళమని మనము చెప్తాం. అక్షాంశాలు. ఈ అక్షాంశాలను ఆంగ్లంలో లేదా ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అని మనము పిలుస్తాము. అక్షాంశాలన్నిట్లోకి భూమధ్య రేఖ పొడవైనది. ధ్రువాల వద్ద ఉన్న అక్షాంశాలు అనగా 90 డిగ్రీలు ఉత్తరము, 90 డిగ్రీలు దక్షిణము వృత్తాలుగా కాక బిందువులుగా ఉంటాయి. అవన్నీ కూడా 90 డిగ్రీలు ఉత్తరము, దక్షిణంలో ఈ అక్షాంశాలన్నీ ఒక బిందువుగా కనబడతాయి. అక్షాంశాలను డిగ్రీల్లోనూ, నిమిషాల్లోనూ, సెకండ్లలో కూడా సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఉత్తర ధ్రువం చిత్రంలో మనము ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము, తర్వాత ఆర్కిటిక్ వలయము, అంటార్కిటిక్ వలయము, మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ అనేటువంటి అక్షాంశాలన్నింటినీ కూడా మనము ఈ చిత్రంలో గమనించవచ్చు. రేఖాంశాలను లాంగిట్యూడ్స్ అని కూడా అంటారు. రేఖాంశాలు అర్ధవృత్తాలు. మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచం మొత్తాన్ని 20 కాల మండలాలుగా విభజించడం జరిగింది. 360 డిగ్రీల రేఖాంశాలను 24 కాల మండలాలతో సమానంగా విభజించడం జరిగింది. ఇక్కడ మనం చిత్రంలో లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ మనము చూడవచ్చు. ఇవి 180 ఇటువైపు, కుడివైపు 180, ఎడమ వైపు 180. అదేవిధంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీలు లాటిట్యూడ్స్ అనేటువంటివి. తర్వాత దక్షిణము 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు ఉన్నటువంటి మనము అక్షాంశ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ లను మనం గమనించవచ్చు. ఇది చిత్రంలో కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం లాగా మనము గమనించవచ్చు. సో 7వ ప్రశ్న, గ్లోబు మీద మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత?
తర్వాత రేఖాంశాలు సమయము అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఒక కాలమండలము ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీలు. ఒక కాలమండలము ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీల రేఖాంశం అంటే 1 గంట అని అర్థం. సో 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ రేఖాంశం ఈజ్ ఈక్వల్ టు 4 నిమిషాలు అవుతుంది. ఒక రేఖాంశము 1 డిగ్రీ గ్రీన్విచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపు వెళ్తుంటే 4 నిమిషాలు కలపాలి. అదేవిధంగా పడమర వైపుకు వెళితే 1 డిగ్రీకి 4 నిమిషాలు తీసివేయాలి. ఏ దేశంలో ఏదైనా ఒక దేశం తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశాన్నంతటికీ వర్తింపజేస్తుంది. దానినే ఆ దేశ ప్రామాణిక కాలము అని అంటారు. ఉదాహరణకి ఒక ప్రామాణిక కాలం అనేది లేనప్పుడు వివిధ రకాలైనటువంటి కాలాలతో చాలా సమస్యలు ఏర్పడతాయనేటువంటి ఉద్దేశంతో అన్ని దేశాలు కూడా ఆ దేశం గుండా వెళ్ళేటువంటి ఒక రేఖాంశాన్ని ఒక ప్రామాణిక ఆధారంగా చేసుకుని కాలాన్ని నిర్ణయం చేసుకుంటాయి. ఆ నిర్ణయాన్ని ఆ కాలాన్ని ప్రామాణిక కాలమాన రేఖ అని కూడా అంటారు. ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశము 0 డిగ్రీల మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం. దీన్నే గ్రీన్విచ్ మెరిడియన్ అని కూడా అంటారు. దీని ఆధారంగానే వివిధ దేశాలు తమ ప్రామాణిక కాలాలను నిర్ధారించుకున్నారు. అందువల్ల దీన్ని అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ అని కూడా అంటారు. ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశం ఏది? సో ఇక్కడ ప్రపంచం ప్రామాణిక కాలమండలాలుగా ఎలా విభజించారు అనేటువంటిది ఈ యొక్క పటంలో మనం చాలా క్షుణ్ణంగా చూడవచ్చు. 24 కాలమండలాలు విభజించినారు. ఈ కాలమండలాల్లో తూర్పుకు వెళ్ళే కొద్ది 4 0 డిగ్రీల ప్రామాణిక కాలం నుండి తూర్పుకు వెళ్ళే కొద్ది 4 నిమిషాలు ప్రతి కాలమాన రేఖకు 4 నిమిషాలు కలపాలి. అదే పశ్చిమం వైపు వెళ్ళేదానికి ప్రతి దాని రేఖకు 4 నిమిషాలు తీసివేయాలి. చిత్రాన్నిలో మనం గమనించవచ్చు. ఏ దేశాల గుండా వెళ్ళేటువంటి ప్రామాణిక కాలాల రేఖలు కూడా గమనించవచ్చు. ఇక్కడ భారతదేశంలో మనం 82.5 డిగ్రీల రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని కాలమానాన్ని నిర్ణయిస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. సో 9వది భారతదేశ ప్రామాణిక రేఖాంశం ప్రయాణించే ఏదైనా ఒక నగరాన్ని గుర్తించండి. భారతదేశంలో కర్కట రేఖ ప్రయాణించే ఏదైనా ఒక రాష్ట్రాన్ని గుర్తించండి. ఈ వీడియోను మీరు వీక్షించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.